ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు సింపుల్ రెసిపీ అండి. మన ఇంట్లో పాత పచ్చళ్ళు మిగిలిపోయినప్పుడు పడేయ బుద్ధి కాదు, ఒకరికి ఇవ్వ బుద్ధి కాదు, అయ్యో ఇంత పచ్చడి మిగిలిపోయిందా మనకి ఎలా అనేసి అనుకుంటాము. అలాంటప్పుడు మీరు ఇలా చేసుకుంటే ఈ టిప్స్ చాలా చక్కగా మనకి నోటికి రుచిగా ఉండేలా ఈ విధంగా చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందండి. దోశలోకైనా, ఇడ్లీలోకైనా, వేడివేడి అన్నంలోకైనా, ఊతప్పల్లోకైనా, ఉప్మాలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో మనం మాత్రం చూసేద్దామా. చూడండి, మనము ఈ విధంగా చేసుకున్నామనుకో చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చడి మాత్రం ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మనము చూడండి పాత పచ్చడి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఈ పచ్చడి ఈ విధంగా చేంజ్ అయినప్పుడు మన ఇంట్లో పాత పచ్చళ్ళు లేవున్నా సరేనండి, 4 టమాటోలు, పెద్ద సైజు టమాటోలు అయితే తీసుకున్నాను. నీట్గా ఉప్పు నీళ్ళల్లో కడిగేసి మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని ఒక పెద్ద కప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలండి. 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను శనగపప్పు, ఒక 6-7 ఎండుమిర్చి కూడా అడ్డంలో చుంచేసుకోవాలండి. ఒక 3 వెల్లుల్లి రిబ్బలు కూడా పొట్టు తీసి మనం ఈ విధంగా తరిగి వేసుకోవాలండి. 1 కప్పు కరివేపాకు కూడా వేసుకొని పోపు మాడకుండా మంట అనేది సిమ్ములో పెట్టేసుకొని ఈ విధంగా దోరగా బంగారు రంగులో వచ్చే వరకు వేపేసుకోవాలండి. ఇంగువ పొడి మాత్రం మనం తప్పనిసరిగా వేయాలండి. ఏ నిల్వ పచ్చళ్ళలో వేసుకున్నా మనకి టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. పిల్లలైనా పెద్దలైనా ఒంటికి మంచిదండి ఇంగువ పొడి పచ్చళ్ళలో వేసుకుంటే. చూడండి, మనకి నిగనిగలాడే టమాటాలు పొడవులో కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా పోపు కలిసేలా టమాటో ముక్కలకి ఈ విధంగా వేసేసుకోవాలి. నేనైతే 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసానండి. ఎక్కువ సాల్ట్ వేసుకోవద్దు. ఒక 5 మినిట్స్ మనము టమాటా ఫ్రై అయ్యేలోపు 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి. చూడండి, 5 మినిట్స్లో మనకి టమాటో అనేది బాగా ఫ్రై అయిపోయేది కదా. ఈ విధంగా మనము చిన్నగా కలిపేసుకోవాలండి, టమాటో ముక్కలు బాగా ఇరగకుండా. చూడండి, మనకి ఈ విధంగా ఫ్రై అవుతే పొట్టు కూడా, టమాటో పొట్టు ఈ విధంగా ఊడిపోతుందండి. ఇలా మనకి పొట్టు ఊడిపోయిన టమాటాని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే మనము మూత పెట్టేసుకోవాలండి. ఇంకా 5 మినిట్స్లో బాగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఈ విధంగా టమాటో అనేది ఎంత ఫ్రై అవుతే నూనెలో అంత బాగుంటుందండి. పచ్చడి కూడా కనీసం ఒకనికి 1 ఇయర్ 6 మంత్స్ దాకా మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా మనకి ఈ విధంగా పచ్చడి అనేది మళ్ళీ నిలువ ఉంటుందండి. చూడండి, మనకి ఈ నిల్వ మిరప పండ్ల పచ్చడి అండి నేను వేసవి కాలంలో పెట్టా. ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇలాంటి కలర్ చేంజ్ అయినా ఎలాంటి పచ్చళ్ళైనా ఈ విధంగా చేసుకున్నామనుకో చాలా చక్కటి టేస్ట్ వస్తుంది, చాలా రుచిగా కూడా ఉంటుందండి. ఈ రెసిపీ మాత్రం మీరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. రుచి ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త రెసిపీతో మీ ముందుంటా. బాయ్ బాయ్.